తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మూతపడనున్న విషయం తెలిసిందే. గత కొద్ది నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలేవి విడుదల లేకపోవడం, ఒక పక్క ఎన్నికలు, మరోపక్క ఐపీఎల్ ఉండడంతో భారీ సినిమాలు సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నాయి. అయితే ఈ ఎఫెక్ట్ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లపై పడింది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రేక్షకులు రాకపోవడంతో థియేటర్స్కు భారీ నష్టాలు తప్పలేదు. అయితే ఈ నష్టాలను పూడ్చడానికి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు ఓ 2 వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. థియేటర్స్కు జనాలెవరూ రావట్లేదనే కారణంతో థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇది మే 17 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్స్ వ్యక్తిగత నిర్ణయం అని, ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తమను సంప్రదించలేదని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఎగ్జిబిటర్స్ వ్యక్తిగతంగా తీసుకున్నారని, దీంతో ఫిలిం ఛాంబర్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మరోవైపు థియేటర్స్ క్లోజ్ చేయడం వలన చిన్న సినిమాలు భారీగా నష్టపోనున్నాయి. ఈ వారం గెటప్ సీను రాజు యాదవ్తో పాటు లవ్ మీ లాంటి మరిన్ని చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. అయితే సినిమాలకు థియేటర్స్ క్లోజ్ చేయడం వల్ల భారీ ఎఫెక్ట్ పడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.